వైఎస్ జగన్ పై హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ లీడర్లు. బాధ్యత గల పదవిలో ఉన్న బాలకృష్ణ వ్యవహార శైలి కరెక్ట్ కాదన్నారు ఎమ్మెల్సీ భరత్. అసెంబ్లీకి వచ్చే ముందు బాలకృష్ణకు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలని మండిపడ్డారు. ఇలానే పిచ్చి పిచ్చిగా మాట్లాడితే తమ పవర్ ఏంటో చూపిస్తామంటున్న ఎమ్మెల్సీ భరత్ తో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నిన్న శాసనసభలో చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. జగన్ని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ భరత్ ఉన్నారు, మాట్లాడదాం. సరే, ఎలా చూస్తారు బాలకృష్ణ వ్యాఖ్యల్ని? మీరు అందరూ కూడా తప్పుపడుతున్నారు. అంటే వాంటెడ్గా ఆయన చేశారనుకుంటున్నారు, లేకపోతే ఆ మాట్లాడుతున్న సందర్భంలో ఆ పదం వాడారనుకుంటున్నారు? ఇలా ఇది ఒకటే సార్ కాదండి. బాలకృష్ణ గారు ఇది వరకే చాలాసార్లు చాలా స్టేజెస్ మీద మరి తెలిసో తెలియకనో ఖచ్చితంగా వైసీపీ నాయకుల్ని కానీ మరి మా ముఖ్యమంత్రి గారిని ఉద్దేశపూర్వకంగా కించపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు పలుమార్లు చూస్తూ వచ్చాం. కానీ ఎప్పుడు కూడా బాలకృష్ణ గారు మాట్లాడిన దానికి పెద్ద సీరియస్నెస్ ఉండదు అని చెప్పి అందరూ దాన్ని పక్కన పడేస్తూ వచ్చినారు. బాలకృష్ణ గారు ఇది వరకు మహిళలను ఉద్దేశించి కానీ పెద్ద పెద్ద నాయకులను ఉద్దేశించి కానీ మరీ జుగుప్సాకరంగా చులకనగా కూడా మాట్లాడినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. మరి ప్రతిసారి కూడా మేము వారికి చెప్పడం జరుగుతూ ఉంది. నిన్నైతే మరీ దారుణంగా అసలు సభలో లేనటువంటి సభ్యుల గురించి మాట్లాడడం సభా సాంప్రదాయం కాదు, ఒకటి. రెండు, అక్కడ మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి గురించి మీరు మాట్లాడుతూ అందులో మరీ నీచంగా మీ సినిమా కోసం మీరు కలుస్తాను అన్నప్పటికీ కూడా అవసరం లేదు బాలకృష్ణ గారికి సహాయం చేయండి అని చెప్పినటువంటి వ్యక్తి గురించి మాట్లాడుతూ మరి మీతో పాటు మీ తోటి నటుడు సినిమా ఇండస్ట్రీకి అంతా ఒక పెద్ద దిక్కుగా భావించేటటువంటి చిరంజీవి గారి గురించి కూడా వాడు వీడు అని మాట్లాడడం, మరి మీ పార్టీలో ఉండేటటువంటి మంత్రి దుర్గేష్ గారు అతన్ని కూడా మీరు వాడు వీడు అని సంబోధిస్తూ మాట్లాడడం, ఇవన్నీ చూస్తూ ఉంటే నిజంగా బాలకృష్ణ గారు స్పృహలో ఉండి మాట్లాడారా లేదా అనేటటువంటి అనుమానం అయితే మాకైతే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా సభా సాంప్రదాయాల్ని సభా మర్యాదల్ని కాపాడి మన సభ నడపాలి అనేటటువంటి ఉద్దేశంతో తెలుగుదేశం నాయకులు కానీ వీరెవరూ ఉన్నట్టు నేనైతే అనుకోవడం లేదు. ఎందుకంటే మరి నిన్న ఆయన అంత మాట అన్నప్పటికీ కూడా ఒక్క జనసేన నాయకుడు కానీ మరి సొంతంగా పవన్ కళ్యాణ్ గారి అన్నందుకు పవన్ కళ్యాణ్ గారు కానీ మరి ఎవరు కూడా ఆయన మాట్లాడిన దాన్ని కనీసం ఖండించడం కానీ లేదా నెక్స్ట్ టైం అలా మాట్లాడకూడదు అని కానీ పోనీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి కానీ ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి. ఆఖరికి చిరంజీవి గారు సొంతంగా స్వయాన తానే ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మరి ఆ టైంలో ఎవరు వచ్చి అడగడం వల్ల న్యాయం జరిగిందని చెప్పుకునేటటువంటి పరిస్థితికి ఈరోజు చిరంజీవి గారిని దింపేయడం మాకు కూడా యాజ్ ఏ ఎక్స్ చిరంజీవి ఫ్యాన్గా నాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకొకసారి బాలకృష్ణ గారు కానీ లేకపోతే సభ కానీ లేకపోతే ఎవరైనా కూడా ఈ రకంగా మాట్లాడితే బాగుండదు. మేము కూడా అలా మాట్లాడితే ఎలా ఉంటుంది అని నిన్న మా సభ్యుడు మరి కుప్పం ఎమ్మెల్యే అన్నందుకు తెలుగుదేశం వారికి కానీ లేకపోతే అక్కడ ఉండేటటువంటి మంత్రులకు కానీ సభ్యులకు కానీ ఎంత బాధ కలిగింది అనేటటువంటి విషయం నిన్న అందరూ చూశారు. ఎవరైనా సరే మీరు అనడమైనా మేము అనడమైనా సభా సాంప్రదాయాలని మించకుండా ఒకరికొకరు మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది అనేది వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేము తెలియజేస్తాం. అంటే ఏంటి బాలకృష్ణని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి ఈ విధంగా మాట్లాడాలని కొంతమంది అంటున్నారు, ఏంటి సార్ దాని గురించి? ఇప్పుడు బాలకృష్ణ గారు మరి ఇంతకుముందు కూడా 23 మంది ఎప్పుడైతే తెలుగుదేశం వాళ్ళు గెలిచారో అప్పుడు కూడా ఆయన ఒక ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ టైంలో ఎవరెవరైతే ఎమ్మెల్యేలుగా గెలిచారో వాళ్ళందరికీ సముచిత స్థానాలు ఇచ్చారనేటటువంటి విషయం వారి పార్టీలోనే గుసగుసలు జరుగుతున్నాయి. మరి కేవలం ఈ పక్క లోకేష్ గారి మామగారు అయినందుకు ఈయనకు స్థానం ఇవ్వలేదు, మంత్రి పదవి ఇవ్వలేదు అని వాళ్ళ పార్టీలోనే వాళ్ళు మాట్లాడుకుంటున్న విషయాలు కూడా ముఖంగానే బయట బాహాటంగానే నడుస్తూ ఉన్నాయి. ఈ ఫ్రస్ట్రేషన్స్ అన్నింటినీ ఉద్దేశించుకొని మరి బాలకృష్ణ గారు అలా మాట్లాడారా అనేటటువంటిది మేము కూడా భావిస్తూ ఉండేటటువంటి విషయం. ఏది ఏమైనప్పటికీ కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. మరి వాళ్ళ సభ్యులని వీళ్ళ సభ్యులని సినిమా ఇండస్ట్రీని అన్నింటినీ టార్గెట్ చేసి బాలకృష్ణ గారు మాట్లాడడం చాలా చాలా బాధాకరం. ఫైనల్గా ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందుల ఎమ్మెల్యే అంటే మీరు కూడా మళ్ళీ కుప్పం ఎమ్మెల్యే అని పిలుస్తారా, ఏంటి సార్? నిన్న మా ఎల్ఓపి గారు కూడా సభలోనే ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ వెరీ క్లియర్గా చెప్పారు, మీరు మాజీ ముఖ్యమంత్రి గారిని సంబోధించండి, మర్యాద ఇవ్వండి. మేము చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు, ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి గారు అనే మేము ఇప్పుడు సంపాదిస్తున్నాం, లేదా చంద్రబాబు నాయుడు గారు అనే సంపాదిస్తున్నాం.
కానీ పదే పదే పులివెందుల ఎమ్మెల్యే అంటే మీరు డిఫేమ్ చేయాలనేటటువంటి ఉద్దేశం మీకుంటే మేము డిఫేమ్ చేయడం ఎంతసేపు పట్టదు అని నిన్న చూపించారు. హౌస్లో రూలింగ్ ఇచ్చారు, అలా మాట్లాడకూడదు. ఇది పెద్దల సభా సాంప్రదాయాలని మనం పాటించాలని మేము కూడా సభా సాంప్రదాయాలు పాటించడానికి ప్రయత్నిస్తాం. వాళ్ళు ఉల్లంఘిస్తే మేము కూడా ఉల్లంఘించాల్సి ఉంటుంది. అంతే. సార్, ఖచ్చితంగా వాళ్ళు ఉల్లంఘిస్తే మేము కూడా ఉల్లంఘించాల్సిన అవసరం ఉంటుందని ఎమ్మెల్సీ భరత్ చెప్తున్నారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా అందరూ ఖండిస్తూ ఉన్నారు. ఆయన ఏ ఉద్దేశంతో ఆయన గుర్తింపు లేదు కాబట్టి ఈ విధంగా మాట్లాడారు లేదనేది ఆయనకే తెలియాలని చెప్తున్నారు. అంతమందిని అటు మంత్రిని అదేవిధంగా చిరంజీవిని జగన్ని ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఒకవేళ జగన్ని పులివెందుల ఎమ్మెల్యే కనుక మళ్ళీ అన్ని రిపీట్ చేస్తే కనుక తాము కూడా అదేవిధంగా కుప్పం ఎమ్మెల్యే అని పిలుస్తామంటూ ఎమ్మెల్సీ భరత్ అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనుతో రాజేష్, బిగ్ టీవీ.